బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై పోలీసుల దాడులు చేస్తూ ఉన్నారు. ఈగల్ టీం, జీఆర్పీ, ఆర్ఎఫ్ఎఫ్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడులలో పలు చోట్ల భారీగా గంజాయితో పాటు డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 4 డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వారి వద్ద నుంచి 91 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రైలులో గంజాయి తరలిస్తున్న 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 కేజీల గంజాయి సీజ్ చేశారు. అలాగే వరంగల్లో కొనార్క్ ఎక్స్ప్రెస్ లో గంజాయి తరలిస్తున్న 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ములుగు జిల్లా వాజేడులో 2 అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వారి వద్ద నుంచి కూడా 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వరంగల్లో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. కారులో తరలిస్తున్న 214 కేజీల గంజాయి సీజ్ చేయడంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సంగారెడ్డిలో ఆల్ప్రోజోలం తయారీ యూనిట్ ను కూడా పోలీసులు గుట్టురట్టు చేశారు. దాడుల్లో 270 గ్రాముల ఆల్ప్రాజోలం, 7.8 కేజీల నోడయాజిఫామ్ స్వాధీనం చేసుకున్నారు. ఆల్ప్రాజోలం తయారు చేస్తున్న గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, గౌండ్ల మల్లేశం అనే 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు జరిపిన దాడుల్లో మొత్తం 16.31 లక్షలు విలువైన డ్రగ్స్ తో పాటు పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, డ్రగ్స్ పై ఒకవైపు చూస్తుంటే పోలీసులు చాలా సీరియస్ గానే ఉక్కుపాదం మోపినట్లుగా కనిపిస్తోంది. సో పూర్తిగా ఇప్పటివరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇప్పటివరకు ఎంత పట్టుబడ్డారని చెప్పొచ్చు? గత కొద్ది రోజులుగా ఈగల్ టీం మొత్తం దర్యాప్తు చేస్తుంది. ఎక్కడ డ్రగ్స్ గానీ గంజాయి గానీ అమ్మినా, వాడినా, కొనినా, సరఫరా చేసినా ఎవరైనా సరే వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తుంది. అందులో భాగంగా ఈసారి జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. రైల్వే పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఈగల్ టీం 3 కూడా జాయింట్ ఆపరేషన్ చేసి ఎక్కడెక్కడ డ్రగ్స్ గానీ ఇటు గంజాయి గానీ రవాణా జరుగుతుందో, ముఖ్యంగా రైలు మార్గాల్లో ఎక్కువగా రవాణా జరుగుతుందనే సమాచారంతో రైళ్లపై నిఘా పెట్టడంతో పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితులను కూడా అరెస్ట్ చేశారు. కిలోల కొద్ది గంజాయి రైళ్లలో తీసుకొస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఇటు వరంగల్, పటాన్ చెరువు, మిగతా ప్రాంతాల్లో కూడా రైడ్ చేసి అక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆ గంజాయి సరఫరా చేస్తున్నటువంటి నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈగల్ టీం, రైల్వే పోలీసులు, లా అండ్ ఆర్డర్ 3 కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అనుమానితులు గానీ గంజాయి వస్తుందనే సమాచారం తెలుసుకుని అక్కడ మాటు వేసి వారిని పట్టుకోవడం జరిగింది. దాదాపు కిలోల కొద్ది గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఒడిశా సరిహద్దు నుంచి ఇటు ముంబై అటు తరలిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. వారి వద్ద భారీ ఎత్తున గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక సంగారెడ్డిలో ఆల్ఫాజోలం తయారు చేస్తున్న ఒక యూనిట్ పై కూడా రైడ్ చేసి అక్కడ ఆల్ఫాజోలంతో పాటు ఆల్ఫాజోలం తయారు చేసడానికి కావాల్సిన ముడి పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ 16 లక్షల మెటీరియల్ ని సీజ్ చేశారు. మొత్తంగా దాదాపు ₹1 కోట్లకు పైగా గంజాయిని పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తుంది. దాదాపు అందరి నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఎవరైనా తెలంగాణలో డ్రగ్స్ గానీ గంజాయి గానీ సరఫరా చేయాలంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే ఈగల్ టీం హెచ్చరికలు జారీ చేసింది. ఇటు గంజాయి డ్రగ్స్ వాడుతున్న బాధితులకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ గంజాయి వాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వాటికి సంబంధించి కూడా డి అడిక్షన్ సెంటర్ లో వారిని కౌన్సిలింగ్ చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.